దేవుని సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయన ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. మత్తయి సువార్త అండి 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకున్నాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను సిగ్గుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియో, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో, మోమాటము లేనివాడవనియో ఎరుగుదుము. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువ మరణమునకు సమీపమై ఆయన ప్రయాణము చేసుకుంటూ ముందుకు ఆయన వెళుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈలోగా శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, ప్రధానముగా యూదులైనటువంటి వారు, శాస్త్రులు యూదులేనండి, పరిసయ్యులైనటువంటి వారు కూడా యూదులే. వారు ఎలాగైనా దేవునిని పట్టుకోవాలి, ఆయనను మరణమునకు అప్పగించాలి అనబడే ఉద్దేశము కలిగిన వారై వారు వారి యొక్క ప్రయత్నములో వారు చేయుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుకనే వారు యేసు ప్రభువుల వారు ఎక్కడ బోధ చెబితే అక్కడకు వారు వెళ్ళి ఆయన బోధించే బోధలలో తప్పును పట్టాలని, ఆయన మాట్లాడే మాటలలో తప్పులు దొర్లితే వాటిని పట్టుకోవాలని వారు సమయము కోసము వారు ఎదురు చూచుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ దిన లేఖన భాగములో చదువుకున్నటువంటి లేఖన భాగములో పరిసయ్యులైనటువంటి వారు యేసు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడైన వాడవు, నీవు అబద్ధికుడవు కాదు, దేవుని మార్గమును సత్యముగా నీవు బోధించుచున్నావు. అంత మాత్రమే కాదు, నీవు ఎవరిని లక్ష్య పెట్టువాడవు కాదు, నీవు మోమాటము లేని వాడవని మేము ఎరుగుదుము అని వారు అంటూ ఉన్నారు. పరిసయ్యులలో ఉన్నటువంటి లక్షణములు దేవుడు మనకి అక్కడ చూపించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. వారు ఎందుకు అక్కడికి వచ్చారు అంటే 15వ వచనములో మనము చూచాము, ఆయన మాటలలో ఆయనను సిగ్గుపరచవలనని వారు వచ్చారు.
అలాగే 18వ వచనములో యేసు వారి చెడుతనం ఎరిగి వారు చెడ్డ మనస్సుతో అక్కడికి వచ్చారు. అలాగే వేషధారులారా, వేషధారణతో వారు ప్రభువు దగ్గరికి వారు వచ్చారండి. అలాగే నన్నెందుకు మీరు శోధించుచున్నారు అని ఆయన అంటున్నారు. ప్రభువుని శోధించడానికి వారు అక్కడికి వచ్చారు. 4 లక్షణాలు వారిలో ఉన్నవి. 1, ప్రభువును చిక్కుపరచాలని వారు వచ్చారు. చెడు మనస్సుతో, చెడు తలంపులతో వారు అక్కడికి వచ్చారు. అలాగే వేషధారణతో వారు వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభువుని శోధించడానికి వారు అక్కడికి వచ్చి వారి మనస్సులో అన్ని ఆలోచనలు వారు పెట్టుకుని పైకి మాత్రము ప్రభువుతో వారు బోధకుడా అని చాలా చక్కగా వారు సంబోధించుచు ఉన్నారు. బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు మోమాటము లేని వాడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవు, అలాగే నీవు మోమాటము లేని వాడవై ఉన్నావు అని మేము ఎరుగుదుము అని చాలా చక్కగా ప్రభువుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటాను, ఏమిటి పరిస్థితి? వారి పైకేమో చాలా చక్కగా బోధకుడని ప్రభువుని వారు సంబోధించుతున్నారు. కానీ వారి మనస్సులలో మాత్రము వారి కుయుక్తిని ఉంచుకుని, చెడు మనస్సును వారి హృదయములో ఉంచుకుని ప్రభువుని చిక్కుపరచాలని వారు వచ్చారు. నేనంటాను, ఇది దేనికి సూచనగా ఉన్నది అంటే వారి యొక్క భక్తిహీనతకు సూచనగా కనబడుచు ఉన్నది. పైకి మాత్రము దేవుని వాక్యమును వినివారి వలె, శ్రద్ధగా ఆయన వాక్యమును వినేవారి వలె వారు దేవుని దగ్గరకు వారు వచ్చారు. కానీ అక్కడ వారు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి? ప్రభువుని ఎలాగైనా మరణమునకు అప్పగించాలి అని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈనాడు దేవుని సంఘములో కూడా అనేక మంది, అందరూ అని నేను అనటలేదు, కానీ చాలా మంది వరకు భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారు. పైకి వారు చాలా భక్తిగా వారు కనబడుతూ ఉన్నారు, కానీ వారి యొక్క భక్తిహీనత వారి లోపల ఉన్నటువంటిదై ఉన్నది. నేను సార్వత్రిక సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నానండి. భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘములు అన్నీ కలిపితే సార్వత్రిక సంఘం అవుతుంది. ఆ సార్వత్రిక సంఘములో అది వాక్యమును బోధించే బోధకుడు కావచ్చును, వాక్యమును వినుచు ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చును. వారిలో అనేక మంది భక్తిహీనులైనటువంటి వారు ఉన్నారు. అయితే ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి వాక్య వర్తమానం ఏమిటి అంటే, అసలు ఎవరు భక్తిహీనులు? భక్తిహీనులలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నవి. ఆ లక్షణాలు ఏమిటో మనము తెలుసుకుని మనలను మనము స్వపరీక్ష మనము చేసుకున్నప్పుడు మనము ఆ భక్తిహీనుల వరుసలో ఉన్నామో లేదో అనబడే విషయాన్ని మనము ఎరుగవచ్చు. ఎవరు భక్తిహీనులు? పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్నింటిని మనము ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దామండి. లూకాసు వార్త ప్రియులారా, 6వ అధ్యాయం అండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనమును చదువుకుందామండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు ప్రభువుల వారు
ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుచు ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పే మాటల ప్రకారముగా మీరు చేయరు, నేను చెప్పే బోధల ప్రకారముగా మీరు నడవరు, నేను చెప్పుచున్న మాటలను మీరు వినరు, ఆ మాటల ప్రకారముగా మీరు నడుచుకొనరు, ఆ మాటలను అనుసరించి మీ జీవితాన్ని మీరు మార్చుకోరు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటూ ఉన్నటువంటి మాట, అలాగూ మీరు చేయక, అది చేయక మీరు నన్ను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అలాగూ పిలుచుట వలన ఏమి ప్రయోజనము అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక నేనంటాను, ఆయన సన్నిధిలో ఉండి వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, భక్తిహీనులలో ఉన్నటువంటి మొదటి లక్షణము ఏమిటి అంటే, వారు పైన భక్తి కలిగిన వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. పైకి భక్తిని వారు కనపరుచు వారి వలె ఉంటారు. వారు దేవుని మాటల ప్రకారముగా వారు నడువరు, దేవుని యొక్క వాక్య ప్రకారముగా వారు జీవించరు, దేవుని మాటలకు అనుగుణముగా వారి జీవితాన్ని వారు జీవించరు. కానీ పైకి మాత్రము ప్రభువా ప్రభువా అని దేవునిని పిలిచేవారుగా వారు ఉంటారు. దానిని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇది భక్తిహీనుల యొక్క లక్షణము అని సంఘముతో ఆయన మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, ప్రియులారా, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక అండి, 2వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందామండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనుల గుదురు. చాలండి. చూచారా, పౌలు గారు చాలా స్పష్టముగా తన ప్రియ శిష్యుడైన తిమోతితో మాట్లాడుచు ఆయన తిమోతితో అంటూ ఉన్నారు, తిమోతి, నీవు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడే వారికి నీవు విముఖుడుగా ఉండు, నీవు దూరముగా ఉండు. అట్టి మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని ఆయన అంటూ ఉన్నారు. ప్రియ తిమోతి, భక్తిహీనులు ఎలాగో ఉంటారు అంటే, వారు అపవిత్రమైనటువంటి వట్టి మాటలు మాత్రమే వారు మాట్లాడతారు. వారు మాట్లాడే మాటలు పవిత్రమైనవి కావు, వారు మాట్లాడే మాటలు హేయమైనవి కావు, వారు మాట్లాడే మాటలు కేవలము వట్టి మాటలు మాత్రమే వారు మాట్లాడతారు. కనుక ప్రియ తిమోతి, నీవు వారికి విముఖుడుగా నీవు ఉండు, వారికి దూరముగా నీవు ఉండు అని ప్రభువు తిమోతి గారితో అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. క్షమించండి, పౌలు గారు తిమోతి గారితో అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అదే తిమోతి గ్రంథము 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందామండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, అట్టి వారికి విముఖుడవై ఉండుము. చాలండి. చదువుకున్న వచనములో తిమోతి గారితో ప్రభువు మాట్లాడుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, పైకి భక్తి గల వారి వలె ఉంటారు వారు, అయితే వారిలో ఉన్నటువంటి అవలక్షణము చెడు లక్షణము ఏమిటి అంటే, వారు ఆ భక్తిలో ఉన్నటువంటి
శక్తిని వారు కనుగొనలేరు అని పౌలు గారు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. భక్తిలో ఉన్న శక్తిని వారు కనుగొనలేరు. పైకి భక్తి కలిగిన వారి వలె వారు ఉంటారు, కానీ దానిలో ఉన్న శక్తి ఏమిటో వారు ఎరుగరు. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఎరుగక వారు ఆ భక్తికి దూరం అయిపోతూ ఉన్నారు. ఈనాడు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దేవుని యందు భక్తి కలిగి ఉంటే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు. ప్రియమైనటువంటి వారలారా, భక్తిలో ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు అండి. మనము దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి ద్వారా మనము దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండగలము. ఆ భక్తి ద్వారా మనము దేవుని యందు విశ్వాసమును కనుపరచగలము. ఆ యొక్క విశ్వాసము ద్వారా మనము ఏ కార్యము తలపెట్టినను సరే దేవుడు ఆ కార్యమును ఆయన నెరవేర్చడానికి సమర్థుడిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక భక్తిహీనుల వలె మనము ఉండరాదు. పైకి భక్తి కలిగిన వారి వలె, పైకి భక్తిని కనపరుచు వారి వలె మనము ఉండరాదు. అది వారిలో ఉన్నటువంటి ఒక అవలక్షణము. వారు పైకే భక్తిని వారు కనపరుచుతారు, కానీ వారిలో భక్తి ఉండదు. అపవిత్రమైన ఒట్టి మాటలు మాత్రమే వారు మాట్లాడతారు. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు కనుగొనలేరు. ఇక భక్తిహీనులలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనము చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయము. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక అండి, 2వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాము. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా, దొంగిలి వద్దని ప్రకటించు, నీవు దొంగిలిదవా. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమన్ సంఘముతో, ఆ సంఘములో ఉన్నటువంటి నాయకులతో, ఆ సంఘములో ఉన్నటువంటి యాజకులతో ఆయన దేవుని యొక్క వాక్యమును ఆయన ప్రకటించచ్చు, దేవుని వాక్యమును బోధించచ్చు. ఆయన అంటూ ఉన్నటువంటి మాట, ఎదుటి వానికి బోధించే నీకు నీవే బోధించుకొనవా, దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలదవా. అనగా ఆ వాక్య భాగమును బట్టి మనము ధ్యానం చేసినట్లయితే, ఆ వాక్య భాగమును బట్టి ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అంటే, భక్తిహీనులలో ఉన్నటువంటి రెండవ లక్షణము ఏమిటి అనగా, ఆ వాక్య భాగమును బట్టి ధ్యానము చేసినట్లయితే వారిలో ఉన్నటువంటి రెండవ లక్షణము, వారు క్రియలు లేని మాటలు మాట్లాడు వారిగా వారు ఉన్నారు. వారి బోధలు మాత్రమే ఉంటాయి, కానీ వారిలో క్రియలు ఉండవు. వారు మాటలు మాట్లాడతారు, కానీ ఆ మాటలు క్రియారూపము దాల్చవు. ఎదుటి వారికి బోధించేటప్పుడు, ఎదుటి వారికి వారు చెప్పేటప్పుడు చాలా చక్కగా వారు వివరిస్తారు. నీవు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని సముఖమందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని సముఖమందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అలాగూ చెయ్యరాదు, ఇలాగూ చెయ్యరాదు అని సంఘమునకు వారు బోధిస్తారు, కానీ వారి వరకు వచ్చేసరికి మాత్రము దానిని వారు పాటించరు. దాని వరకు వచ్చేసరికి మాత్రము వారు దానిని పాటించరు. అది పౌలు గారు అంటూ ఉన్నారు, ఎదుటి వారికి బోధించే నీకు నీవు బోధించుకొనవా. నీవు ఎదుటి వారికి బోధిస్తూ ఉన్నావు కదా, మరి నీ సంగతి ఏమయ్యింది? నీకు నీవు ఎందుకు బోధించుకునట్లేదు? ఎదుటి వానికి దొంగిలిద్దని, నీవు దొంగిలించవద్దని నీవు ప్రకటిస్తూ ఉన్నావు. మరి నీవే దొంగిలిదవా? నీవే దొంగతనము చేస్తుందవా? అది పాపము కదా, అది అన్యాయము కదా.
అది భక్తిహీనత కాదా? కనుక దేవుని సన్నిధిలో ఉండి వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, రెండవదిగా భక్తిహీనులలో ఉన్నటువంటి రెండవ అవలక్షణం ఏమిటి అంటే వారు క్రియలు లేని మాటలు వారు మాట్లాడతారు. మాటలు మాత్రమే ఉంటాయి కానీ దానిలో క్రియలు ఉండవు. పేతురు రాసిన రెండవ పత్రిక అండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గములను నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుతున్నారు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో క్రియలు లేని మాటలు మాట్లాడేవారు వారు ఎలాగూ ఉంటారో పేతురు గారు సంగమునకు ఆయన వివరించు ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే వీరు వ్యర్థమైన డంబపు మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వ్యర్థమైనటువంటి మాటలు, డంబపు మాటలు వారు మాట్లాడతారు. డాంబికమైనటువంటి మాటలు వారు మాట్లాడతారు. ఏదో ధైర్యము కలిగిన వారి వలె వారు మాట్లాడతారు కానీ వారు మాట్లాడే మాటలలో చేసే క్రియలు ఏమీ ఉండవు. అంత మాత్రమే కాదు కానీ వారు శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారి వలె వారు ఉంటారు. శరీర సంబంధమైనటువంటి దురాశలు కలిగిన వారి వలె వారు ఉండి తప్పు మార్గములను నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని. కొంతమంది అప్పటి వరకు వారు తప్పు మార్గములలో వారు జీవించి ఉండవచ్చు కానీ వారు సత్ప్రవర్తన తెలుసుకొని ఆ తప్పు మార్గములో నుండి తప్పించుకుని బయటకు వచ్చిన వారిని వీరేం చేస్తారు? క్రియలు లేని మాటలు మాట్లాడేవారు వారి యొక్క పోకిరి చేష్టల చేత మరలా వారిని మరలు కొలుపుదురు. మరలా వారిని ఏ పోకిరి చేష్టల నుండి అయితే వారు వెలుపలకు వచ్చిన వారుగా ఉన్నారో, వీరి యొక్క ఏ తప్పు మార్గములో నుండి వారు వెలుపలకి వచ్చిన వారుగా ఉన్నారో వీరి యొక్క పోకిరి చేష్టల చేత వారి ఎదుటిగా మరలా ఆ కార్యములు వారు చేసి వారిని మరలా ఆ తప్పు మార్గములోనికి వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అని పేతురు గారు అంటూ ఉన్నారు. కనుక భక్తిహీనులలో ఉన్నటువంటి రెండవ అవలక్షణం ఏమిటి అంటే క్రియలు లేని మాటలు వారు మాట్లాడు వారిగా ఉన్నారు. వారి మాటలు తప్పితే క్రియలు లేవి వారిలో. కనుక ఈనాడు దేవుని సంఘములో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మనలను మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనము కూడా అలాగూ క్రియలు లేని మాటలు మాట్లాడు వారి వలె ఉన్నామేమో. దేవుని సంఘములో మనము క్రియలు లేకుండా మాటలు మాత్రమే మాట్లాడుతున్నామేమో ఒకసారి స్వపరీక్ష చేసుకో. వారిలో ఉన్నటువంటి ఆ రెండవ అవలక్షణము క్రియలు లేని మాటలు మాట్లాడువారు. దేవునికి స్తోత్రం. గెత్సేమనే ఒక తోటదిగో, తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇసమనే ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన ఇచ్చటనే ఉండి, ఇచ్చటనే ఉండి పలికిన క్రీస్తు ఆటదిగో, పలికిన క్రీస్తు ఆటదిగో, అదిగదిగో అల్వరి మేటకు దారదిగో, ఆ ప్రభును వేసి సిలువదిగో, అదిగదిగో
దేవునికి స్తోత్రం. కనుక ఎవరు భక్తిహీనులు అంటే, రెండవదిగా ఎవరైతే క్రియలు లేని మాటలు మాట్లాడుతారో వారే భక్తిహీనులుగా కనపడుచు ఉన్నారు. ఇక మూడవదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక, ప్రియులారా, యాకోబు పత్రిక అండి 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుకుందామండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చాలండి. చదువుకున్న లేఖన భాగములో యాకోబు భక్తుడు యేసు క్రీస్తు ప్రభువుల వారి సహోదరుడు యెరూషలేము పట్టణములో ఉన్న సంఘముతో ఆయన మాట్లాడుచు ఆయన సంఘమునకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, సహోదరుడైనను సహోదరి అయినను వారు ఒక దినము భోజనము లేక సహాయము కోసము వారు మీ దగ్గరకు వారు వచ్చిన ఎడల మీరు వారికి సహాయము చేయకపోగా సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, సంతృప్తి పొందుడి అని చెప్పుట వలన ఏమి ప్రయోజనము? వారికి సహాయము చెయ్యరు, మీరు సహాయము చెయ్యరు కానీ సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకొనండి, సంతృప్తి పొందండి అని చెప్పుట వలన ఏమి ప్రయోజనము అని ప్రభువు మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. కనుక నేనంటాను, మూడవదిగా భక్తిహీనులలో ఉన్నటువంటి మూడవ అవలక్షణం ఏమిటి అంటే, వారు స్వార్థపరులుగా కనపడుతున్నటువంటి వారై ఉన్నారు. భక్తిహీనులలో ఉన్నటువంటి మూడవ అవలక్షణము, వారి స్వార్థపరులుగా వారు కనపడుతున్నటువంటి వారై ఉన్నారు. వారు ఎదుటి వారికి సహాయము చెయ్యరు, వారి దగ్గరనే వారు వాటిని ఉంచుకుంటారు. ఎదుటి వారికి సహాయము చెయ్యకుండా వారి దగ్గరికి సహాయము కోసము వచ్చిన వారిని చూసి మీరు సమాధానముగా వెళ్ళండి, సంతృప్తి కలిగి వెళ్ళండి, చలి కాచుకొనండి అని వారు చెబుతారు. దానివలన వచ్చిన వారికి ఏమి ప్రయోజనము? వచ్చిన వారికి కొంచెము సహాయము చేస్తే దానికి వారు రుణపడి ఉంటారు, లేదా ఆ సహాయము ద్వారా వారు సంతృప్తి పొందుతారు. కానీ భక్తిహీనులు అలాగు చెయ్యరు. వారు స్వార్థపరులుగా వారు ఉండి వారి దగ్గరే తమకు కలిగిన దానిని వారి దగ్గరే వారు ఉంచేసుకుంటారు. దానిని తిమోతి గారు చక్కగా వివరించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక అండి, 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమును చదువుకున్నామని. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. చాలండి. చదువుకున్న వచనములో పౌలు గారు తిమోతికి చాలా బాగుగా ఆయన వివరించుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమంటూ ఉన్నారు ఆయన? ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. అయితే వారిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏమిటి అంటే, వారు ధనాపేక్షులుగా కనపడుతున్నటువంటి వారై ఉన్నారు.
ధనము మీద వారు ఆసక్తి కలిగి ఇతరులకు వారు సహాయము చేయకుండా వారికి కలిగిన దానిని వారి చేత పట్టుకొని వారి ఇతరులకు సహాయము చేయకుండా స్వార్థపూరితమైన జీవితమును వారు జీవించుతూ ఉన్నారు అని పౌలు గారు తిమోతికి ఆయన వివరించుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక స్వార్థముగా ఉండరాదు. ఈ లోకములో మనం ఎంత సమకూర్చుకున్నా అది సిమ్మెట తినివేయును, తుప్పు పట్టును అని ప్రభువు అంటూ ఉన్నారు. పరలోక రాజ్యములో ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. ఈ లోకములో మనము ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమే. కనుక రేపటిని గురించి చింతపడకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతపడవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ వాటి కొట్లలో ధాన్యము సమృద్ధిగా చేర్చబడి ఉన్నది. ప్రభు అంటున్నారు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? కనుక స్వార్థప్రియులుగా ఉండరాదు, ధనాపేక్షలుగా ఉండరాదు. ఎదుటి వారికి సహాయము చేయవారి వలె మనము ఉన్నప్పుడు మనము భక్తిపరుల వరుసలోనికి వెళ్ళువారిగా మనము ఉంటాము. దేవునికి స్తోత్ర. ప్రార్థన వినేడి ఆవనుడా, ప్రార్థన దినములోనచే దైవ చిత్తముకు, దినములోనచే చిన్న సేవ దైవ చిత్తముకు దీనుడవయ్యో వాటిగా కొండను చేసిన ప్రార్థన, దీనుడవయ్యో వాంటిగా చేసిన ప్రార్థన, ప్రార్థన వినేడి ఆవనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవునికి స్తోత్ర. కనుక ప్రభువు వేషధారుల గురించి, పరిసయ్యుల గురించి ఆయన మాట్లాడుచు వారి యొక్క భక్తిహీనతను ఆయన వివరించుచు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఎవరు భక్తిహీనులు అనబడే దానిని మనము ధ్యానము చేస్తున్నాము. మొదటిగా భక్తిహీనులు పైకి భక్తి కనపరుచు వారి వలె వారు ఉంటారు. రెండవదిగా వారు క్రియలు లేని మాటలు మాట్లాడతారు. మూడవదిగా వారి స్వార్థపరులుగా వారు ఉంటారు. నాలుగవదిగా చూసినట్లయితే తీతుకు రాసిన పత్రిక అండి, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనమును చదువుకుందాము. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియ వలన ఆయనను ఎరుగుమన్నట్టున్నారు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఆ తీతుకు రాసిన పత్రికలో ఆ భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, వారు భక్తిహీనుల యొక్క మరి యొక్క లక్షణమును గురించి ఆయన అక్కడ వివరించచ్చు. ఆయన అక్కడ అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వారు ఎరిగినను వారి యొక్క అవిధేయతను బట్టి వారు ఎరుగమన్నట్టు వారు ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, చదువుబడిన లేఖన భాగమును బట్టి మనము ధ్యానము చేసినట్లయితే ప్రభువు అంటూ ఉన్నటువంటి మాట, భక్తిహీనులలో ఉన్నటువంటి 4వ లక్షణము ఏమిటి అంటే
వారు దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ వారు తమ క్రియలను బట్టి ఆయనను ఎరుగక ఉన్నారు. అంటే నాలుగవదిగా భక్తిహీనులలో ఉన్న నాలుగవ అవలక్షణం ఏమిటి అంటే వారు వేషధారణ కలిగిన వలె వారు ఉన్నారు. వారిలో వేషధారణ కనబడుచున్నటువంటిదై ఉన్నది. వారు ప్రభువును మేము ఎరుగుదుము అని వారు అందరూ, మాకు అన్నీ తెలుసు అని వారు అంటారు. కానీ వారి క్రియలు చూసినట్లయితే, వారు చేసే కార్యములు చూసినట్లయితే, వారు మాట్లాడే మాటలు చూసినట్లయితే వారికి ఏమీ ఎరుగుము అన్నట్టు వారు ఉంటారు. అది భక్తిహీనులలో ఉన్నటువంటి నాలుగవ అవలక్షణము, వేషధారణ కలిగిన వలె వారు ఉంటారు. దానిని ప్రభువు చాలా చక్కగా వివరించారు. లోకాసు వార్త అండి 12వ అధ్యాయము ప్రియులారా, లోకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనమును చదువు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనినట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను, పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. చాలండి. యేసు ప్రభువుల వారు ఆయన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుచు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి ఆయన మాట్లాడుచు వారు ఎలాగూ ఉంటారు అని ఆయన చెబుతూ ఉన్నారు. అంటే వారు పులిసిన పిండి వలె వారు ఉంటారు అని ఆయన ప్రజలకు వివరించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. పులిసిన పిండి అది ఎలాగూ ఉంటుంది? ఆ పులిసిన పిండి తినడానికి ఉపయోగపడదు, అది నోటికి మధురముగా ఉండదు. వేషధారులు కూడా అలాగే పులిసిన పిండి వలె వారు ఉంటారు అని వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ అంత్యకాలములలో వేషధారులు మరి ఎక్కువగా వారు వస్తారు. దేవుని రాకడ సమీపముగా ఉన్నది గనుక వేషధారులైనటువంటి వారు ఇంకా అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చాలని చూస్తారు గనుక జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు వేషధారుల యొక్క పులిసిన పిండిని గురించి ఆయన వివరించుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మార్కు సువార్త అండి 7వ అధ్యాయము ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందామండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చాలండి. చదువుబడిన లేఖన భాగములో వేషధారుల గురించి ప్రభువు మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వారు పెదవులతో నన్ను గణపరచుచు ఉన్నారు కానీ వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు పెదవులతోనే నన్ను గణపరచుచు ఉన్నారు, వారు పెదవులతోనే నన్ను ఆరాధిస్తూ ఉన్నారు కానీ వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది అని ఆయన అంటూ, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వారు బోధించుచు దేవునిని వారు వ్యర్థముగా వారు ఆరాధించుచు ఉన్నారు. వేషధారులలో ఉన్న మరి ఒక లక్షణము, వారు వ్యర్థముగా వారు దేవునిని ఆరాధించుచు ఉన్నారు. వారు వారికి తగినట్లుగా వారు కొన్ని పద్ధతులు వారు కల్పించుకొని, ఈనాడు చాలా సంఘాలలో అనేక సంఘాలలో అలాగనే ఉన్నది. దేవుడు కల్పించిన పద్ధతులు మానివేస్తారు, దేవుడు కల్పించిన పద్ధతులు బయటకు వదిలేస్తారు. వారికి వారు
పద్ధతులు వారు కల్పించుకుని ఏదో తమకే అన్నీ తెలుస్తున్నట్లుగా వారి యొక్క పద్ధతులు కల్పించుకుని దేవునిని వారు వ్యర్థముగా వారు ఆరాధించుచు ఉన్నారు. అది భక్తిహీనులలో ఉన్నటువంటి 4వ లక్షణము. ఇక 5వదిగా చూపించి ముగిస్తానండి. యాకోబు పత్రిక ప్రియులారా 3వ అధ్యాయం అండి. యాకోబు పత్రిక ప్రియులారా 3వ అధ్యాయము 10వ వచనమును చదువుకున్నామండి. ఒక నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యాకోబు భక్తుడు అంటూ ఉన్నటువంటి మాట, భక్తిహీనులైనటువంటి వారు ఎలాగూ ఉంటారు అంటే, వారు ఒక్క నోట నుండి ఆశీర్వచనమును పలుకుతారు, ఆ నోట నుండి మరలా శాపవచనమును వారు పలుకుతారు. అందుకే యాకోబు అంటున్నాడు, నా సహోదరులారా ఇలాగూ ఉండకూడదు. మనము మన నోట నుండి మాట్లాడే మాటలు అవి ఆశీర్వచనములైతే ఆశీర్వచనములే రావాలి. మన నోట నుండి ఆశీర్వదించినప్పుడు, ఎదుటి వారిని మనము ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వచనములే మన నోట ఉండాలి. అంతేగాని వారిని గురించి మరలా వేరే చోట శాపవచనములు మనం మాట్లాడకూడదు. వారు ఇలాగైపోవాలి అలాగూ అయిపోవాలి అనబడి శాపవచనములు మనము పలకకూడదు. వారి మీద మనకు ఎంత కోపం ఉన్నా సరే, వారి మీద మనకు ఎంత శత్రుత్వం ఉన్నా సరే, ఒకసారి మన నోట నుండి ఆశీర్వచనము వచ్చినప్పుడు ఆ ఆశీర్వచనమునే మనము ఉంచాలి, కానీ శాపవచనము మన నోట నుండి రానియరాదు అని ప్రభువు అంటూ ఉన్నారు. కనుక 5వదిగా భక్తిహీనులలో ఉన్నటువంటి 5వ అవలక్షణం ఏమిటి అంటే, వారు ద్విమనస్కులుగా కనపడుచున్నటువంటి వారై ఉన్నారు. 2 మనస్సులు కలిగిన వారి వలె వారు ఉన్నారు. వారు వారి యొక్క ఒక్క నోట నుండి ఆశీర్వచనమును వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి నోట నుండి శాపవచనమును కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. 2 మనస్సులు, ద్వంద్వ మనస్సులు కలిగిన వారి వలె భక్తిహీనులు కనబడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక పరిసయ్యులు, వేషధారులు కూడా అలాగే వారు కనబడుతూ ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె వారు ఉన్నారు, కానీ వారి మనస్సులో చెడ్డ మనస్సును, వేషధారణ ఇవన్నీ వారు ఉంచుకొని ప్రభువు దగ్గరికి వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, దేవుని మార్గాన్ని సత్యముగా బోధించేవాడవు, ఎవరిని లక్ష్యపెట్టువాడవు కావు, మోమాటము లేని వాడవని చాలా చక్కగా ఆయనతో మాట్లాడి తర్వాత వారి యొక్క కుయుక్తిని వారు కనుపరుచుచూ ఉన్నారు. కైసరకు పండించుట న్యాయమా కాదా, ఆయన మాటలలో చిక్కుబెట్టాలని ఆయనను వారు ఆ ప్రశ్న అడిగారు. కానీ ఆయన వారి యొక్క కుయుక్తిని వెరిగినటువంటి ఆయన దానికి తగినట్లుగానే వారు జవాబునిచ్చి వారిని పంపివేస్తున్న వారుగా ఉన్నారు. కనుక ఎవరు భక్తిహీనులో 5 విషయాలు నేను మీకు చూపించాను. మొదటిగా వారు పైకి భక్తి కలిగి ఉంటారు. 2వదిగా క్రియలు లేని మాటలు మాట్లాడతారు. 3వదిగా స్వార్థప్రియులుగా వారు ఉంటారు. 4వదిగా వేషధారణ. 5వదిగా ద్విమనస్కులుగా వారు కనపడుతూ ఉన్నారు. కనుక ఒక్కసారి మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం. విశ్వాసి, నీలో నీవు విమర్శ చేసుకునము. విశ్వాసపూరిత హృదయం ఉండేనో లేదో విమర్శ చేసుకుని మనమని జనుకులు అన్నారు. కనుక ఒకవేళ మనము ఈ లక్షణాలలో ఏదైనా మనలో ఉంటే దానిని సరిదిద్దుకుని భక్తిపరుల వరుసలోనికి వద్దాము. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు పొందుకుందాము. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. ఎండాచే గాయములో నోండేను నిండు వేదన
సోదరా గుండె నుండి నీరు కారు సుండేదో కేంచోచు నుండో వేలను